హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే వ్లాగ్ అయితే చూసేయండి. ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా బయట కూడా వాకిలి ఊడ్చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి బియ్యం అయితే చెరుగుకున్నాను. బియ్యం అయితే ఆల్రెడీ చెరిగి పెట్టినాయి. మార్నింగ్ తొందరగా అయిపోతున్నాయి కాబట్టి ఫస్టే చెరుగు అయితే పెట్టేసుకున్నాను. మార్నింగ్ హడావిడి లేకుండా తొందరగా అయిపోతుంది కదా. బియ్యం అయితే కడిగి రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంకా మనం రోజు మార్నింగ్ ఏ కర్రీ వండాలి అనేది నైటే డిసైడ్ అవ్వాలన్నమాట. నైటే డిసైడ్ అవ్వడం వల్ల మనకు మార్నింగ్ ఏ టెన్షన్ లేకుండా మనం చకచక పనులు అయితే చేసుకోగలుగుతాం అనమాట. ఇంకా ఈరోజు కర్రీ అయితే నేను ఎగ్ కర్రీ వండుదాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇంట్లో కూరగాయలు కూడా లేవు. ఇంకా స్కూల్లో ఇచ్చిన ఎగ్స్ ఉంటే వాటితోనైతే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్తోనైతే చేస్తున్నాను అనమాట. ఇంకా అంగన్వాడీలో ఇచ్చిన ఎగ్స్ అయితే నేనైతే దాదాపు వండుకుంటాను. ఎందుకంటే వాటర్లో వేసి అవి తేలితే పాడైపోయిన గుడ్లని ఇంకా మునిగితే మంచి గుడ్లని నేనైతే టెస్ట్ చేసి అయితే వాడుకుంటాను అనమాట. ఇంకా అంగన్వాడీలో ఇచ్చిన గుడ్లను ఎక్కువ నేనైతే ఉడకబెట్టే వండుకుంటాను. ఇంకా కొట్టిపోయాను, ఎందుకంటే కొంచెం కొట్టిపోస్తే కొంచెం స్మెల్ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఈరోజైతే మా చిన్నోడైతే మస్తు సతాయించుతున్నాడు, ఊకే ఏడుస్తున్నాడు. మొన్నటి దాకా వానికైతే కొంచెం మోషన్స్ అయినాయి అనమాట. ఇంకా వాడికి పళ్ళు వస్తున్నాయి కదా, మోషన్స్ అయితే అవుతున్నాయి. ఇంకా 2-3 డేస్ వరకు అయితే మోషన్స్ కంటిన్యూగా అయిపోయాయి అన్నమాట. ఇంకా వాడికి అవ్వడం వల్ల నేను కూడా చాలా సిక్ అయిపోయినా వాడిని చూసుకోలేక ఇంకా ఇంజెక్షన్స్ వేసుకొని పని చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. ఇంకా పెద్దోడికి అయితే స్నానం చేయించి ఇంకా వాడికి అయితే స్కూల్కి అయితే రెడీ చేయించాలి. ఇంకా కొంచెం మార్నింగ్ టైంలో నేనైతే ఎక్కువగా వంట చేస్తానన్నమాట. వంట చేసిన తర్వాతనే బయట పనులు అయితే చేసుకుంటాను. అట్లయితే స్కూల్కి లేట్ అవ్వకుండా తొందరగా పంపించేయచ్చు మా పెద్దోడిని. ఇంకా ఈరోజు అయితే స్నానం అయితే చేయించేసిన. మా చిన్నోడు సతాయిస్తున్నాడని చెప్పాను కదా, అందుకోసమని నా దగ్గరనే కూర్చోబెట్టుకొని వాడిని అయితే ఆడిపిస్తున్నా అనమాట. మధ్య మధ్యలో మా చిన్నోడు సౌండ్స్ చేస్తున్నాడు, కొంచెం ఇగ్నోర్ చేయండి. వాడు కూడా ఇప్పుడే లేసాడనమాట. ఇంకా మా పెద్దోడిని అయితే రెడీ చేస్తున్నాను. మేమైతే తిరుపతికి వెళ్ళామని చెప్పాను కదా, అందుకోసమని మాకైతే గుండు ఉంది అనమాట. ఇంకా అన్నం అయితే తినిపించాలి. మా పెద్దోడికి అన్నం వేసి తినిపిద్దామంటే మా చిన్నోడైతే సతాయిస్తున్నాడు, నాకు పెట్టు నాకు పెట్టు అని. ఇంకా వాడికి ఒక బుక్క వీడికి ఒక బుక్క అన్నం అయితే పెట్టించి తినిపించేసి ఇంకా మా పెద్దోడికి అయితే బాక్స్ అయితే కట్టేసాను. ఇంకా బాక్స్ కట్టేసి వాటర్ బాటిల్లో వాటర్ పోసేసి బ్యాగ్లో అయితే అన్నీ ప్యాక్ చేశాను అనమాట. ఇంకా వాడిని పంపించేస్తే నా సగం పని అయితే అయిపోతుంది. ఇంకా వాడిని పంపించేశాక మా చిన్నోడిని కూడా పడుకోబెట్టేశాను. చిన్నోడు పడుకున్నాక నేనైతే బట్టలు పిండేసి స్నానం అయితే చేసేసాను. ఇంకా వాటర్ బాటిళ్ళల్లో ఇందాక మా బావ వచ్చి అన్నం తినేసి వెళ్ళాడు. ఇంకా ఆయనకు వాటర్ ఇచ్చాను. ఇంకా వాటర్ అయిపోయాయని మళ్ళీ బాటిల్ అయితే ఫిల్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. నేనైతే ఫ్రిడ్జ్ వాటర్ తాగను, మా ఇంట్లో వాళ్ళందరూ తాగుతారనమాట, నాకైతే పడవు. ఇంకా బట్టలు అయితే పిండేసానని చెప్పా కదా, బట్టలు పిండేసిన కానీ ఆరేయలేదనమాట. ఇంకా అవి అయితే ఆరేస్తున్నాను. ఇంకా మా చిన్నోడివి పెద్దోడివి షార్ట్స్ అయితే ఉన్నాయి. మా అయితే ఆల్రెడీ పిండేసి ఆరేసిన అనమాట. ఇవైతే ఆరేయలేదు, అందుకోసమని ఇప్పుడైతే ఆరేస్తున్నాను. ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదు. 7కే మస్తు ఎండ అయితే అవుతుంది. ఇదైతే ఇంకా వర్షాకాలం అన్నట్టే లేదు అసలు, ఎండాకాలం కంటే ఇంకా మస్తు కొడుతుంది ఎండ అయితే. ఎండకి బయటకు కొంచెం సేపు ఉన్నా సరే తలనొప్పి అయితే తీవ్రంగా వస్తుంది అనమాట. డే టైంలో ఎండకి మనం ఉంటాం కదా, ఎండకి డే టైంలో ఉంటే నైట్ టైంలో వరకు అంటే ఈవినింగ్ వరకు తలనొప్పి అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. నాకు ఎందుకో అట్లా అవుతుంది, మైగ్రేన్ అని అంటున్నారు డాక్టర్స్ అయితే. ఇంకా మైగ్రేనే కావచ్చు. ఇంకా తర్వాత మా చిన్నోడు పడుకున్నాడు అని చెప్పా కదా, ఇక వాడికైతే స్నానం చేయించలేదు. ఇంకా నీళ్ళు అయితే పెడుతున్నాను వాని కోసం అనేసి. ఇంకా మేమైతే హీటర్కి పెట్టుకుంటాం కానీ మా చిన్నోడు కోక్కని కోసం కట్టెల పొయ్యి మీద అయితే నీళ్ళు అయితే కాగబెడతాయి. ఎందుకంటే చిన్నపిల్లలకు హీటర్ వాటర్ పోయొద్దు అంటారు కదా, అందుకోసమని కట్టెల పొయ్యి మీద అయితే మా చిన్నోడికి వాటర్ అయితే వేడి చేస్తాను అనమాట. ఇంకా వాటర్ వేడి చేసేలోపు వాడైతే లేచేసాడు. ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఏడుస్తూ సైరన్ అయితే మోగిస్తున్నాడు అనమాట.
ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్తున్నాను. లేసాడు. ఇంకా మొన్న అయితే మావోడు ఇట్లా మెత్తలు పెట్టినా కూడా అడ్డం వాటిని మించెల్లి వచ్చి కింద పడ్డాడు. ఇంకా అందుకోసమని కొంచెం భయం అవుతుంది. తాపుకోసారి చూసుకుంటూ పనులైతే చేసుకున్నాను. ఇంకా వాడికి స్నానం చేయించి అన్నం తినిపించి మళ్ళీ పడుకోబెట్టేశాను. వాడిని పడుకోబెట్టిన తర్వాత నాకు కొన్ని పనులు అయితే ఉన్నాయి, అవి అయితే చేసుకోవాలి. ఇంకా ఈ కటింగ్ ప్యాడ్ చాలా డేస్ అయిపోయింది, నేనైతే వాడట్లే అనమాట. ఇంకా ప్లాస్టిక్ దానిపైన కట్ చేస్తే మనం కూరగాయలతోని ప్లాస్టిక్ కూడా వస్తుందంట కదా, అందుకోసమని ఇదైతే వాడలేదన్నమాట, పక్కకైతే పెట్టేసిన. దీంతోనే ఏమన్నా డిఐవై చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. ఇంకా మనం ఏ కలర్దైనా తీసుకున్నా కూడా మనం ఫస్ట్ వైట్ కలర్ వేసామనుకోండి, వైట్ కలర్ వేసి మనం వేయాలనుకున్న కలర్ దానిపైన వేస్తే లుక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. అందుకోసమని ఫస్ట్ అయితే వైట్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను ఈ ప్యాడ్ పైన. వైట్ కలర్ పెయింట్ వేసుకున్న తర్వాత మళ్ళీ అది కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ రెడ్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను. రెడ్ కలర్ పెయింట్ వేసుకున్న తర్వాత నాకు వచ్చిన కాలం డిజైన్ అయితే ఇక్కడ వేస్తున్నాను. ఇదైతే 7 చుక్కల ముగ్గు అనమాట. ఇంకా మీకు నచ్చినవి ఎవరైనా వేసుకోండి, మీకు నచ్చినవి వచ్చినాయి కాలం డిజైన్స్ అయితే మీరు వేసుకోండి. మీది ఇట్లాంటివి ఇంట్లో మీరు కనుక ట్రై చేస్తే చాలా నీట్గా క్లాసీ లుక్ కనిపిస్తుంది. ఇంకా ఇంట్లో ఉండి మనకు కొంచెం ఖాళీ టైం దొరికితే ఇట్లాంటి డిఐవైస్ చేసుకుంటే కనుక మనకు మనస్సు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం మనం ఇంట్లో ఉండి టెన్షన్స్ అన్నీ పడుతూ ఉంటాం కాబట్టి అవన్నీ కొంచెం రిలీఫ్ అయిపోయినట్టుగా అనిపిస్తాయి. నాకైతే ఇట్లాంటి డిఐవైస్ చేస్తే అట్లాగే మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడో ఒకసారి కనుక అట్లా ట్రై చేస్తాను నేను. నాకు అంత టైం ఉండదు. టైం ఉన్నప్పుడు ఇట్లాంటివి చిన్న ఐడియాస్ అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.